ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ని, వాళ్ళందరినీ కూడా మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈ రోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేదు రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్ లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్ కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్, ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో, అదే విధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతుందని, కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.